హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. మనకు గత వారం రోజుల నుండి ఈపీఎఫ్ వెబ్సైటు సరిగా ఓపెన్ అవ్వట్లేదు. ఎప్పుడైనా ఓపెన్ అయినా కూడా మనకు ఓటీపీ దగ్గర ప్రాబ్లం అనేది చేస్తుంది. సో ఈరోజు డేటు జనవరి 25 మార్నింగ్ 8 o'clock నుంచి నేను ట్రై చేస్తున్నాను. ప్రస్తుతం ఈపీఎఫ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యింది, కానీ ఎప్పుడైతే మనము ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఓటీపీ సబ్మిట్ చేస్తామో అక్కడ మనకైతే ఓటీపీ అనేది రావట్లేదు. సో ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది పిఎఫ్ అప్లై చేస్తున్నాను. సో ఓటీపీ అయితే రావట్లేదు. ఇక్కడ నేను కిందికి స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తాను ఎర్రరు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఎర్రర్ అనేది కనిపిస్తుంది. పిఎఫ్ ఫామ్ అప్లై చేయాలన్నా లేదంటే డీలింక్ ఆప్షన్ మనకు వర్క్ అవ్వాలన్నా ఆధార్ ఓటీపీ అనేది తప్పనిసరి. ఆధార్ ఓటీపీ వస్తేనే మనము పిఎఫ్ క్లెయిమ్ సబ్మిట్ చేయడం కానీ లేదా పిఎఫ్ సర్వీస్ ఏది చేయాలన్నా కూడా ఆధార్ ఓటీపీ అనేది మ్యాండేటరీ. ప్రస్తుతం అయితే మనకి ఈపీఎఫ్ సర్వర్ డౌన్ ఉంది. ఇలా సర్వర్ డౌన్ ఉంటే మనకు ఒక్కొక్కసారి 3 days 1 week కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు సర్వర్ పోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రస్తుతం సాటర్డే సండే అయితే మనకు నాన్ వర్కింగ్ డే ఈపీఎఫ్ ఆఫీస్కు. కాబట్టి కొంచెం మనం వెయిట్ చేయాలి. ఒకసారి ఈవినింగ్ ట్రై చేయాలి, లేదంటే మళ్ళీ మనము మండే రోజు ఈవినింగ్ కానీ ట్యూస్డే రోజు ఈవినింగ్ కానీ ట్రై చేయాలి. ఇది ఈపీఎఫ్ఓ ఇలానే పనిచేస్తుంది. వారికి నచ్చిన టైంలో ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ ఎవరికి జవాబుదారుగా ఉండరు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.